రాజకీయం ఎంత అరాచకంగా తయారైందంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళ మనుషులే ఉండాలి, ఊళ్ళల్లో వేరే మనుషులు వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రభుత్వం మారిందంటే వీళ్ళోళ్ళు వెళ్ళిపోవాలి. దీనికి ఒక పరిష్కారం కాకుండా దీన్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు నాయకులు. ఈ నాయకుల యొక్క ఆధిపత్యం కోసం చేసే రెచ్చగొట్టే చర్యల్లో బలిపశువులు అయ్యేది, సమిధులు అయ్యేది కార్యకర్తలే. ఇది ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం. నిన్ననే చెప్పుకున్నాం మనం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఒక నాయకుడు ఇక్కడ తట్టుకోలేక తెలంగాణ వెళ్ళి అక్కడ ఉంటుంటే, కానీ ఇంకా అతని కర్మ ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ కోసం ప్రతి నెల వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్తుంటాం. అట్లా వచ్చిన వేళ అతను కిడ్నాప్ చేశారు అన్నట్టు. కిడ్నాప్ అయినటువంటి ఆ నాయకుడు హత్యకు గురైనటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పశువేముల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పశువేములకు చెందిన పండ్ల హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీల నాయకుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతుంటే హరిశ్చంద్ర కుటుంబం గ్రామం వదిలి తెలంగాణలో నల్గొండ జిల్లా కనగల్ గ్రామంలో తలదాచుకుంటోంది. హరిశ్చంద్ర సామాజిక పింఛన్ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామానికి వస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పింఛన్ కోసం వచ్చిన హరిశ్చంద్రను టీడీపీ నేతలు కిడ్నాప్ చేయడం, ఆయన భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టి నల్గొండ జిల్లా విజయపురి టౌన్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున హరిశ్చంద్ర మృతదేహాన్ని కనుక్కున్నారు. చివరికి పశువేముల్లోనే ఆయన పొలంలోనే గుర్తించారు. హరిశ్చంద్రను మొదట కర్రలతో కొట్టి గొంతు కోసి చంపి ఉంటారని, ఆ తర్వాత ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జున సాగర్ హిల్ కాలనీ ఆసుపత్రికి తరలించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీరియస్గా స్పందించారు. కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు, పరామర్శించారు. ఈ ఘాతుకాలకు ఇది ఎక్కడా ఈనాడు జ్యోతిలో హైలైట్ కాలేదు. సాక్షి రాసుకుంది ఇక్కడ పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య అన్నటువంటిది.